హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాక్కాయలు పప్పు వండుతున్నా. అన్నిట్లనే ముక్కలు కట్ చేసుకొని దానిలో గింజలు ఉంటాయి, అవి తీసేయాలి. ఎందుకంటే అవి గింజలు ఒగరుగా ఉంటాయి, అందుకని అన్నీ కట్ చేసుకొని తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇవన్నీ ముక్కలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకోవాలి. అట్లనే కట్ చేసుకున్న తర్వాత పప్పు కడుక్కోవాలి. పప్పు పోసుకొని 2 సార్లు కడగాలి, లేకపోతే పౌడర్ ఉంటుంది కదా, మంచిగా ఉండదు. కట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఇవన్నీ వేసుకోవాలి. పప్పు కడిగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. మొయ్యి ముక్కలు వేసుకోవాలి, వాక్కాయల ముక్కలు, టమాటా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి ఉప్పు. పసుపు కూడా ఇంట్లోనే వేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు కారం, అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొన్ని, కారం కొంచెం వేసుకోవాలి, లేకపోతే అంత మంచిగా ఉండదు. మా పిల్లలు తినరు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ ముట్టియాలి. గ్యాస్ ముట్టించిన తర్వాత విజిల్ వస్తాయి. 3 విజిల్ వచ్చిన తర్వాత తీయాలి. తీస్తే 3 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ఇట్లా చూసుకోవాలి, మంచిగా ఉడికింది. కలుపుకొని గోరువెచ్చని వాటర్ పెట్టుకొని ఇలా పోసుకొని కలపాలి మంచిగా. కొంచెం కలిపిన తర్వాత చూసుకోవాలి, చిక్కగా ఉంటే మళ్ళీ చల్లబడ్డ తర్వాత మొత్తం గట్టిగా అయిపోతుంది. అందుకని తీసుకొని వాటర్ పోసిన తర్వాత కొంచెం మగ్గనియాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర కట్ చేసుకుంటున్నా. కొంచెం అయితే పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పక్కకు పెట్టుకున్న తర్వాత పోపు గిన్నె పెట్టుకున్నా. నేనైతే పోపు గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు అయితే వేసుకున్నా. ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నా, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడైతే పోపు గింజలు వేసుకుంటున్నా. పోపు గింజలు వేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత ఇవి ఎండుమిరపకాయలు వేయాలి. వేసిన తర్వాత వేగినాక కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయల తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం మూత పెట్టాలి, అంతా చిత్తిపోతుంది నూనె. చిత్తితే మళ్ళీ అంతా మరకలు అవుతాయి. నేనైతే నూనె మూత పెట్టేసుకుంటా. అవి వేగిన తర్వాత ఇంకా పప్పులు వేసుకోవాలి. ఇప్పుడైతే వేగిన తర్వాత పప్పులు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే అట్లా కలుపుకోవట్టు. నేనైతే కలుపుకొని కొంచెం అయితే మళ్ళీ గ్యాస్ మీద పెట్టిన జరసేపు, పోపు పెట్టినా కదా అనేసి. పెట్టిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మా పిల్లలు అయితే అట్లా మీద ఉంటే తినరు, పడేస్తారు. అందుకే నేనైతే కలుపుకుంటే తింటారు, లేకపోతే తినరు. ఇక దింపేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోయింది, దింపుకోవాలి. ఇక పప్పు అయితే అయింది. మేమైతే ఇట్లా వేసుకుంటాం. మీరు ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కూడా నచ్చినట్టయితే. బాయ్ మరి.